భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ముస్తాబవుతోంది. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రామాలయ ప్రాంగణానికి రంగులు దిద్ది సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ అలంకరణలతో రామాలయ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలుగొందుతోంది. మిథిలా స్టేడియంలో జరగబోయే సీతారామ కళ్యాణం వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఇప్పటికే భద్రాద్రి బాట పట్టారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీస్తుండటంతో అందుకు తగ్గట్లుగా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. 17th and 18th రోజు జరిగే శ్రీరామనవమి కళ్యాణం అండ్ పట్టాభిషేకం కోసం మన భద్రాచలం టెంపుల్ అండ్ టౌన్ ఏరియాలో కూడా అన్ని అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ క్లోజ్ టు 30,000 పీపుల్ కోసం మేము ఇక్కడ పండాల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, అదే విధంగా వాళ్ళకి ఉండడానికి కొన్ని అకామిడేషన్ ఏరియాస్ కూడా మేము ఇది అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పార్కింగ్, ఇంకా టాయిలెట్స్ అన్నీ కూడా మేము ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఏర్పాటు చేశారు. 14 చోట్ల మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా భద్రాచలం పట్టణాన్ని 15 జోన్లుగా విభజించి 300 మంది సిబ్బందితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు 2.5 లక్షల లడ్డూ ప్రసాద ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో ఈసారి స్వామివారి కళ్యాణానికి ముఖ్యమంత్రి వచ్చే వీలు లేనట్లు తెలుస్తోంది. సీతారాముల వారి కళ్యాణాన్ని డీడీలో ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం సూచించింది. ఈసీ నుంచి అభ్యంతరం రావడంతో కలెక్టర్ ప్రియాంక అలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ చేశారు. 30 నిమిషాలు ఆలస్యంగా ఛానళ్లకు వీడియో తీసి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కళ్యాణాన్ని భక్తులు టీవీల్లో చూసేలా లైవ్ టెలికాస్ట్ కు అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎలక్షన్ కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ కు లేఖ రాశారు. కళ్యాణానికి, పట్టాభిషేకానికి రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు గవర్నర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. దేశ నలుమూలల నుంచి విచ్చేసే వీఐపీలు, వీవీఐపీల కోసం అధికారులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఎల్లుండి మనకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం, అదేవిధంగా పట్టాభిషేకం కూడా ఉంది. దీనికి మన తెలంగాణ పోలీస్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున మనం ఒక 1800 పోలీస్ మెన్ను డిప్లాయ్ చేయడం జరుగుతుంది 2 days పర్పస్లో. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఏరియా డామినేషన్ స్పెషల్ పార్టీ తోటి, గ్రౌండ్స్ తోటి కూడా చేయడం జరుగుతుంది. అండ్ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ నుంచి మేము ఒక QR కోడ్, అదేవిధంగా ఒక వెబ్సైట్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది అందరూ మీడియా మిత్రులకి. అది వెంటనే క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ టౌన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ, కళ్యాణ మండపం ఎక్కడ, అదేవిధంగా టెంపుల్కి దారి ఎక్కడి నుంచి వెళ్ళాలి, అదేవిధంగా లడ్డు తలంబ్రాల కౌంటర్, ఇవన్నీ కూడా ఆ వెబ్సైట్ లింక్లో పొందుపరిచాం. సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.